ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ అయింది. దాని ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ రావడం జరిగింది. అదే దాని ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది ఎట్లా అనేది. ఎఫ్ఐఆర్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది, దాని గురించి రావడమే. ఎఫ్ఐఆర్ ఉంది, మీకు కాపీ ఇస్తాం. మీకు లేదు, మేము ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎంక్వైరీ కోసం వచ్చాము మేము ఇక్కడికి. దాన్ని బట్టి మేము ఎంక్వైరీ ఎట్లుంటుందో దాన్ని బట్టి రివ్యూల్ అయితే దాన్ని బట్టి చేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. దాని గురించి వచ్చాను, చూద్దామని వచ్చాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన మా మందమర్రి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, 420 హామీల మీద కానీ, వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. సైడ్ హలో అరెస్ట్ తెలంగాణ భవన్ దగ్గర ఇప్పటివరకు ఒక హై డ్రామా చోటు చేసుకున్న పరిస్థితులు. బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర ఒక హై డ్రామా చోటు చేసుకున్న సిచ్యువేషన్. బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు రాగానే ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పోలీసులు కూడా తెలంగాణ భవన్ దగ్గర మోహరించి ఉండడం, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం.
431 ఫోన్ వెనకాల కొట్టు ఎక్కడ ఆపు తెలంగాణ భవన్ దగ్గర బాల్కసుమన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం కోర్టుకు తరలించనున్నారు. అయితే ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ దగ్గర ఒక హై డ్రామా సిచ్యువేషన్ కనిపించింది. తెలంగాణ భవన్లోనే ఉన్నారు బాల్కసుమన్. తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అప్పటికే పోలీసులు కూడా భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ను మోహరించడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం పోలీసులు బాల్కసుమన్ని తెలంగాణ భవన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం కోర్టుకు తరలి